హాయ్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలు ఫ్రాక్స్ గానీ, లెహెంగా బ్లౌజెస్ కానీ జిప్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ జిప్పు రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకోవాలి. రైట్ సైడ్ పై వైపుకి పెట్టుకొని ఫస్ట్ జిప్‌కి పైన చిన్న పిన్ లాగా ఇస్తారు. ఆ పిన్ దగ్గర ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసినట్టు పెట్టుకోండి. ఫోల్డ్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. కింద సైడ్ పెట్టేసి దానిపైనే మనకి జిప్ పైన స్టిచ్ అనేది పడకూడదు. జిప్ పక్కన స్టిచ్ అనేది పడేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. జిప్ మీద మనకి స్టిచ్ పడిందంటే మనకి జిప్ వేసుకున్నప్పుడు పట్టేస్తదనమాట. జిప్ అనేది మనకి ఫ్రీగా రాదు. సైడ్‌లో వచ్చేలాగా ఇలాగే వేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్‌కి మనకి ఎంత లెంత్ అయితే జిప్ కావాలో అంత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కింద మనం ఎక్కడైతే కట్ చేసుకుంటామో అక్కడైతే రఫ్ చేసుకోవాలన్నమాట జిప్పు. నేనైతే ఇక్కడ ఇది కింద ఫ్రిల్స్ పెట్టాను కాబట్టి బ్లౌజు నేను మిడిల్‌లోకి ఫ్రిల్స్ దగ్గర అయితే జిప్ వేయట్లేదు. అక్కడ జాయింట్ అనేది వేసేసాను. మిడిల్‌లోకి మాత్రమే జిప్ అనేది వేస్తున్నా. ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ అదేలాగానే వేసుకోవాలన్నమాట. ఆ పిన్ ఉన్న దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసి ఆడ కొంచెం రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటది. అక్కడి నుంచి జిప్పు మనకి జిప్ సైడ్‌లోనే స్టిచ్ అనేది పడేలాగా వేసుకోవాలి. జిప్ మనకి పాదానికి తగలకుండా కిందకైతే ఇలా జిప్ తీసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. పాదానికి తగిలితే జిప్పు విరిగిపోతుంది. మనకి స్టిచ్ అనేది పడదు. ఇలా మనకి కొంచెం గ్యాప్ ఉండంగానే జిప్ ఇలా పైకి తీసేసుకొని పాదం ఎత్తి పైకి తీసుకొని ఆ తర్వాత స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడైతే నీట్‌గా వస్తదనమాట జిప్పు. ఇప్పుడు కింద సైడ్ ఇట్లా రఫ్ చేసుకున్నాననమాట. నేను ఎక్కడైతే జిప్పు ఎంతవరకు లెంత్ పెట్టుకున్నానో అక్కడే ఇలా రఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే చూసారు కదా జిప్ అనేది చాలా నీట్‌గా వచ్చిందనమాట. జిప్పు ఈ విధంగా వేశారంటే చాలా సింపుల్‌గా అయిపోతదనమాట. చిన్న పిల్లలకు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది డ్రెస్ వేయడానికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.